యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. దావీదు చెప్పిన విధంగా నన్ను పరీక్షించి పరిశోధించుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉందేమో చూడమని దేవుని దగ్గర ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి మనకి మన హృదయంలో తెలియకుండా ఏది మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఏ చిన్న పొరపాటున్నా, ఏ చిన్న పాపమని కూడా మనకు మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు కూడా చెప్పి మీరు ఈ తప్పు ఈ పాపం అని చెప్పలేరు. ఎందుకంటే అంతరంగంలో ఉన్న పాపాల్ని దేవుడు మాత్రమే ఆయన పరిశీలిస్తారు. మన దేవుని దగ్గరికి వెళ్ళి నేను పరిశోధించమంటే ఆయన మీ హృదయంతరంలో ఎటువంటి పాపాలని ఎటువంటి చెడు తలంపులని ఏమేమి పాపాలు చేస్తున్నారో అన్నీ కూడా దేవుడు జ్ఞాపం చేస్తారు. వాటన్నిటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎప్పుడైతే ఆ పాపం చేసిన తప్పులు పాపల నిమిత్తమే మీరు పశ్చాత్తాపం కలిగి ఉంటారో దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అదొకటే కదా, ఎప్పుడైనా సరే మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు హృదయం అంతటిని కూడా ఆయన సన్నిధిలో మీరు కృంభరింపచేయాలి. లేని ఏది దాచినా కూడా అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు అని దేవుని వాక్యం ఉంటుంది. మన హృదయంలో ఏ చిన్న తప్పు పొరపాటును కూడా మనలో అభివృద్ధి అనేది ఉండదు, దేవునికి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఏది కూడా దేవుని దగ్గర ఏది సిగ్గుపడక్కర్లేదు. కాబట్టి మీరు ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతి రహస్య పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. తర్వాత రాకడ సమయంలో మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు. ఆ విధంగా ప్రతిదినం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ప్రతిదినం ఎప్పటికప్పుడు మనం ఆత్మను పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరి మౌనంగా ఉండి మరి దేవుని అడిగినప్పుడు దేవుడు అన్నీ కూడా మనకి మరి బయలుపరుస్తూ ఉంటాడు. అన్నీ కూడా జ్ఞాపం చేస్తాడు. ప్రతి తప్పును పొరపాటు కూడా గమనించండి. ఈ సమయంలో మీరు పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలనుకుంటే కనుక ఈ విధంగా ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు మీరు ఎత్తబడి గుంపులు ఉంటారు. అంతేకాకుండా దేవుని పిలుపు ఉన్నా కూడా దేవుని దగ్గరికి చేరుకుంటారు. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.